ఉత్సాహాన్ని ఆదిలోనే ఆవిరి చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. ఆర్టీసీ బస్సులు ఫుల్ అవడంతో ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఏకంగా 4 గింతలు పెంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఓట్ల పండుగ కోసం పట్నం పల్లెబాట పట్టింది. వాళ్ళ ఉత్సాహాన్ని ఆదిలోనే అంతం చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. బస్సుల రేట్లు అమాంతంగా పెంచుతున్నాయి. దీంతో ప్రజల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి టికెట్ల రేట్లను అయితే అమాంతంగా పెంచుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎల్బీ నగర్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యు. ప్రసన్న, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ బస్ స్టాప్ వద్ద అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు జనాలు ఏంటంటే ఉదయం నుంచి కూడా రద్దీ అనేది తగ్గడం లేదు. ఎందుకంటే వారి స్వస్థలాలకు వెళ్లేందుకైతే హైదరాబాద్ నుంచి ఇటు ఏపీతో పాటు తెలంగాణ జిల్లాలో అయినటువంటి నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ, కోదాడ వంటి ప్రాంతాలకైతే ఇక్కడ ప్రయాణికులు వెళ్లేందుకు ఈ యొక్క ఎల్బీ నగర్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి సేవలు అందిస్తుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మనం చూస్తే ఇక్కడ తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీకి సంబంధించినటువంటి బస్సులు, ముఖ్యంగా విజయవాడ వెళ్లేందుకైతే ఇది విజయవాడ బస్ స్టాప్గా కూడా ఫేమస్ ఇక్కడ ఎల్బీ నగర్లో. కావున ప్రజలందరూ కూడా అంటే సిటీలో చివరి స్టాప్గా చెప్పవచ్చు దీన్ని. ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు చేరుకున్న అనంతరం ఇక్కడ నుంచి నేరుగా ఇటు విజయవాడ వెళ్ళడానికైనా, అదేవిధంగా మనకు నల్గొండ కానీ, ఇటు ఖమ్మం కానీ, మిర్యాలగూడ, సూర్యాపేట ఈ ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఇదే ప్రధానమైన బస్ స్టాప్గా చెప్పవచ్చు. చివరి బస్ స్టాప్ కావడంతో రిజర్వేషన్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి అయితే ఆర్టీసీ బస్సుల ద్వారా, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా అయితే ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఇక్కడ చాలా మంది కూడా బస్సులను ఎక్కేందుకు కొంత రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ యొక్క తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలో కూడా ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా హైదరాబాద్ ఖాళీ చేస్తూ అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బస్సులు ఎక్కేందుకైతే ప్రజలు పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విజువల్స్ ద్వారా రద్దీని అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే బస్సులలో ఇప్పటికే ఫుల్ అయి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా అదే బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు అయితే కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు అయితే అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వారి స్వస్థలకు వెళ్ళేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళేందుకైతే బస్సులు రద్దీని మనం చూడవచ్చు. ఇక్కడ ఎల్బీ నగర్ బస్ స్టాప్లో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక్కడ చాలామంది కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాలకు కూడా ఇది చివరి మార్గం కావడంతో, చివరి బస్ స్టాప్ కావడంతో అయితే ప్రజలు ఇక్కడి నుంచి బస్సు ఎక్కినట్టయితే నేరుగా వారి స్వస్థలాలకు వెళ్తారనేటువంటి ఒక అభిప్రాయంతో అయితే బస్సులు ఎక్కుతా ఉన్నారు. బస్సులో ఖాళీ లేనప్పటికీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ బస్సులను ఇక్కడ పట్టుకొని వాళ్ళు ఎక్కుతున్నటువంటి పరిస్థితులను అయితే మనం విజువల్ ద్వారా గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వారికి వెళ్ళేటువంటి స్వస్థలాలకు వెళ్లేందుకైతే ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు ఇక్కడ కొన్ని షెల్టర్లను కూడా ఏర్పాటు చేసి వారికి ఇక్కడ నుంచే సమాచారం అందించేసి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్లేందుకైతే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి కంట్రోలర్లు ఈ యొక్క ప్రాంతంలో ఉండైతే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా నల్గొండ వైపు వెళ్ళేటువంటి బస్సులకు సంబంధించినటువంటి షెల్టర్ను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. వారు వెళ్ళడానికి అంటే ఓటు వేసేందుకు వెళ్ళడానికి అయితే ఇక్కడ బస్సుల కోసం మనం కొంతమంది ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నల్గొండ. అంటే ఓన్లీ ఓటు వేయడం కోసమైనా వెళ్ళేది? లేదు, ఫ్యామిలీ అక్కడ ఉంటుంది, ఓటు కోసం కూడా వెళ్తున్నారు. అంటే రిజర్వేషన్ చేసుకున్నారా లేదంటే ఏ విధంగా వెళ్తున్నారు? అంటే ఫ్యామిలీ కోసం ప్లస్ ఓటు కోసం. అంటే రిజర్వేషన్ చేసుకున్నారా బస్కి మీరు? లేదండి. ఓకే, అంటే జనరల్ గానే ఇక్కడికి వస్తే చివరి స్టాప్ కాబట్టి వెళ్తున్న అవకాశంతో వచ్చినారా? ఓకే, అంటే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? అంత ఫెసిలిటీ ఎప్పుడు ఉండేలాగా లేదండి. చాలా క్రౌడ్ ఉంది, చాలా ఫ్రీగా ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. రైట్, మనం చూసినట్లయితే ఎన్నికల సమయం కావడంతో ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో 17 నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఇక్కడ
పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రద్దీ మాత్రం కొంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. చాలా మంది కూడా బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. వారు వాళ్ళ స్వస్థలాలకు వెళ్లేందుకైతే ఇక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. మేడం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? హుజూర్ నగర్. అంటే ఎంతసేపు అయితే ఉంది బస్సుల కోసం వెయిట్ చేయబట్టి? ఏ విధంగా ఉన్నాయి ఫెసిలిటీ? 20 మినిట్స్ అవుతుంది. బాగా టైట్ గా వెళ్తున్నాయి బస్సులు అయితే, జనాలు బాగున్నారు అనమాట. అంటే మీరు రిజర్వేషన్ చేసుకున్నారా? ఏ విధంగా వెళ్తున్నారు? లేదు లేదు, రిజర్వేషన్ చేసుకోలేదు, వెళ్ళిపోతుంది. అంటే ప్రతిసారి ఇక్కడ రిజర్వేషన్ లేకపోయినా కూడా చివరి స్టాప్ కావడంతో వెళ్తుంది, బస్సులు దొరుకుతాయనే విధంగా వచ్చారా? అవునవును అవును. మనం చూసినట్లయితే హైదరాబాద్ లో చివరిగా ఉండేటువంటి ఎల్బీ నగర్ ఏదైతే ఉందో, ఎల్బీ నగర్ నుంచి అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఏదైనా ఒక సౌకర్యం, బస్సు కానీ, ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సులు కానీ, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి కార్ల వంటి వాహనాలు కూడా ఖచ్చితంగా ఇక్కడ అవకాశం దొరుకుతుంది. వారి స్వస్థలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే బస్సుల కోసం ఎక్కేందుకు వచ్చినటువంటి ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా కూడా ఇక్కడ సీట్లను కూడా ఏర్పాటు చేయడం. టెంపరీగా ఇక్కడ ఓన్లీ కంట్రోలర్ మాత్రమే ఉండేది గతంలో. ఎన్నికల నేపథ్యంలో అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా అయితే ఇక్కడ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సీటింగ్లో కూడా అంటే ప్రజలు వాళ్ళ బస్సులు వచ్చేంత వరకు వెయిటింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం కొందరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? బస్సు సర్వీస్ ఏ విధంగా ఉన్నాయి? బస్సు అంటే రద్దీగా ఉన్నాయండి కొంచెం. అంటే ప్రత్యేకంగా దేనికోసం వెళ్తున్నారు? అంటే ఎలక్షన్ల కోసం వెళ్తే. ఓకే రైట్. మనం చూస్తే అందరూ కూడా ఎవరిని తట్టినా కూడా అందరూ కూడా ఎలక్షన్లో విధిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడమే లక్ష్యంగా అయితే వారి గమ్యస్థానాలకు చేరేందుకు పట్టణాన్ని వీడి పల్లెలకు అయితే ప్రజలందరూ కూడా భారీగా వెళ్తున్నటువంటి విజువల్స్ని మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే టెంపరీ బస్ స్టాప్తో పాటు ఇక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అంటే బస్సులు కూడా ఎక్కే క్రమంలో దిగే క్రమంలో ఇక్కడ మానిటరింగ్ చేసేందుకు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే బస్సులు ఎక్కే క్రమంలో కొంత సంయమనం పాటిస్తూ డ్రైవర్లు కూడా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇక్కడ సూచన చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీసీ అధికారులు మనం అడిగి తెలుసు. సార్ చెప్పండి, రద్దీ ఏ విధంగా ఉంది ఇక్కడ? రద్దీకి తగ్గట్టు కూడా మేము బండ్లు అరేంజ్ చేస్తున్నామండి. ఏ ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండానే అరేంజ్ చేసి ప్రతి 10 నిమిషాలకు ఒక బండి పంపిస్తున్నామండి. అన్ని రూట్లలో కూడా ఏ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండానే బస్సులు అరేంజ్ చేసి పంపిస్తున్నామండి. అంటే ప్రధానంగా ఈ రూట్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు బస్సులు? ఖమ్మం కానీ, విజయవాడ కానీ, సూర్యాపేట, కోదాడు, మిర్యాలగూడ ప్రతి రూట్లలో కూడా అన్ని బస్సులు నడుపుతున్నామండి. అంటే ఏపీకి ఏ ఏరియాలలో బస్సులు వెళ్తున్నాయి? ఏపీకి సంబంధించి ఏపీ కూడా అమలాపురము, విశాఖపట్నం దానికి కూడా విజయవాడ ఆ రూట్లలో కూడా బస్సులు పంపిస్తున్నామండి. అంటే మామూలుగా ఇక్కడ వరకు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా రిజర్వేషన్లు కొంత తక్కువ ఉంటున్నాయి కదా, రిజర్వేషన్ లేని వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నారా? రిజర్వేషన్ లేని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అరేంజ్ చేసి పంపిస్తున్నామండి. బస్సులు ప్రత్యేక స్పెషల్ బండ్లు పంపిస్తున్నామండి. ఛార్జీలు కూడా ఎక్కువ ఏం పెంచలేదండి, మామూలు ఛార్జీలతోనే పంపిస్తున్నామండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టు మిర్యాలగూడ, ఖమ్మం వీళ్ళందరికీ కూడా టికెట్లు ఉచితంగానే ఇస్తున్నారు కదా మహిళలందరికీ కూడా? మహిళలకు ఉచిత ప్రయాణం ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉచిత ప్రయాణంతోనే పంపిస్తున్నామండి మహిళలకు ఆధార్ కార్డు ద్వారా. రైట్. మనం చూసినట్లయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆర్టీసీ అధికారులు ఇటు బస్సులను కానీ వచ్చేటువంటి ప్రయాణికులందరికీ కానీ సలహాలు సూచనలు ఇస్తూ వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ వాళ్ళకేమైనా బస్సులు అదనంగా అవసరం ఉంటే అదనపు బస్సులను కూడా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలిపైతే బస్సులను కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేసేటువంటి ఒక అవకాశం ఉండే విధంగా ఇక్కడ అధికారులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీ నగర్లో ప్రధానంగా ఇది చివరి స్టాప్ కావడంతో ఎల్బీ నగర్ నుంచి ఇటు ఆంధ్రాకు కానీ తెలంగాణలో పలు జిల్లాలకు కూడా వెళ్లేందుకు చాలామంది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వారికి ఏర్పాటు చేసినటువంటి టెంపరీ బస్ స్టాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్లే వాళ్ళకి ఆ ప్రాంతం ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు మిర్యాలగూడకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ కూర్చునే విధంగా ఇక్కడ కొన్ని టెంపరీ బోర్డులను కూడా ఏర్పాటు చేయడం, మిర్యాలగూడ వైపు వస్తాలని ఆగే స్థలం అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. మిర్యాలగూడతో పాటు మనం చూసినట్లయితే ఖమ్మం వెళ్లేందుకు కూడా ఇక్కడ బస్ స్టాప్ టెంపరీ బస్ స్టాప్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా బస్సులు వచ్చేంత వరకు వాళ్ళు రిజర్వేషన్ చేసుకుని బస్సులు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి అండి. రాజమండ్రి. అంటే మీరు బస్సు రిజర్వేషన్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఓకే. అంటే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ మీరు ఆంధ్ర వెళ్ళడానికి? ఇదివరకు చాలా బాగుంది. ఇదివరకు బయట నుంచి అవసరం వచ్చేది, ఇప్పుడు పైన షెల్టర్ అది వేశారు, కింద కుర్చీలు వేశారు, బెంచీలు వేశారు, బాగుంది. తెలంగాణ ఆర్టీసీ మంచి ఏర్పాట్లు చేశారు. రైట్. అంటే మీరు ప్రధానంగా దేనికోసం వెళ్తున్నారు? రాజమండ్రి రొటీన్ ట్రిప్ అండి, మాకు ఎలక్షన్ సంబంధం కాదు. ఎలక్షన్ థ్యాంక్ యూ. అంటే మీరు ఓటు హక్కు కూడా అక్కడే వినియోగించుకోవచ్చు? అక్కడే మా ఉన్నది, మేము ఉండే ప్రదేశం అక్కడ.
మనం చూసినట్లయితే అంటే పూర్తి స్థాయిలో ఏంటంటే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా, ఎందుకంటే ఎలక్షన్ అనేది మనం చూడవచ్చు దేశ స్థాయిలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బాధ్యతగా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కానీ ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కులో మీ యొక్క భాగస్వామ్యం ఉండాలి, బాధ్యతగా ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చైనా కూడా అంటే బస్సులలో కానీ ఇంత ఎండ కొడుతున్నప్పటికీ కూడా ప్రయాణాలకైతే పట్నం నుంచి వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకైతే బస్టాండ్లలో కొన్ని గంటల పాటు వేచి చూస్తూ కూడా వాళ్ళు వారి స్వగ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క కౌంటర్లకు సంబంధించి అయితే ప్రతి ఒక్క స్టాప్ కూడా అంటే మిర్యాల కూడా చూస్తాము, ఇక్కడ ఖమ్మం కానీ అదేవిధంగా విజయవాడ వైపు వెళ్ళేటువంటి బస్సులన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇచ్చే విధంగా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులను అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ మోహరించడం జరిగింది. మనం ఇదే విధంగా చూస్తున్నట్లయితే వారు టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి సీట్లు సరిపోకపోయినప్పటికీ కూడా ఇక్కడ అదనంగా మరికొన్ని కుర్చీలను కూడా ఈ యొక్క ఆర్టీసీ శాఖ ఏర్పాటు చేయడంతో ఎండ కొడుతున్న నేపథ్యంలో అయితే వాళ్ళకు టెంపరీగా బస్ స్టాప్లో సుమారు ఇక్కడ మనం చూడవచ్చు స్టార్టింగ్ నుంచి కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 500 మంది కూర్చున్న విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి 5 నిమిషాలకు 5 బస్సుల చొప్పున అయితే ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నాయి. ప్రతి గంటకు 60 బస్సుల చొప్పున ఈ యొక్క ఎల్బీ నగర్ స్టేషన్ను టచ్ చేసుకుంటూ అయితే ఇటు విజయవాడతో పాటు ఖమ్మం, వరంగల్, సూర్యాపేట ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచి బస్సులు వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ బస్సులు మనం విజయవాడకి వెళ్ళేటువంటి బస్సులు ఆగే స్థలం దగ్గర అయితే ఉన్నాం. మనం విజయవాడ బస్సులను చూడవచ్చు. హైదరాబాద్ లో ఉన్నటువంటి సిటీ సబర్బన్ బస్సులను కూడా ప్రజల అవసరాల మేరకు అయితే వాటిని ఎక్స్ప్రెస్ బస్సులుగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో ఉన్నటువంటి సిటీ సబర్బన్ అంటే మనకు ప్రస్తుతం ఈ బస్సులు అయితే హైదరాబాద్ లో సిటీ బస్సులుగా కొనసాగుతాయి. కానీ వీటిని ప్రజల అవసరం కొరకైతే ప్రత్యేక బస్సులుగా అదనపు బస్సుల కింద అయితే వీటిని విజయవాడ వరకు కూడా ఈ యొక్క సర్వీసులను పొడిగిస్తా ఉన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులను ఎక్కువ సంఖ్యలో అయితే చేర్చేందుకు అవకాశం ఉంటుంది. మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం అయితే విజయవాడకు సంబంధించినటువంటి బస్సు ఏదైతే షెల్టర్ ఉందో షెల్టర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు ఉన్నారు, అదేవిధంగా టికెట్ కౌంటర్కు సంబంధించి టికెట్ ఇచ్చేటువంటి అధికారులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఏ విధంగా ఉంది ఇక్కడ రద్దీ? బాగానే ఉంది సార్. అంటే వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా మీరు సౌకర్యంగా బస్సులు ఉంటున్నాయి, యథావిధిగా వెళ్తూనే మామూలుగా. అంటే విజయవాడకు ఇక్కడ నుంచి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఆర్టీసీ బస్సులు, ఎందుకంటే మనకు సిటీలో ఎక్కి వస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి స్పేస్ అనేది ఉందా వాళ్ళు ఇక్కడ? ఉంటుంది, ఓన్లీ ఈడికెళ్ళే విజయవాడ డైరెక్ట్ నాన్ స్టాప్ అంతే, ఇక స్పేస్ ఉంటుంది, యథావిధిగా బస్సులు వెళ్తూనే ఉన్నాయి. ఓకే, అంటే ప్రజలు ఎక్కువ మటుకు ఇక్కడికి కూడా వస్తున్నారు, ఎంజీబీఎస్, జేబీఎస్ వాటితో పాటు ఆ బస్ స్టాప్లతో పాటు ఇక్కడికి కూడా రేరుగా వస్తున్నారు కదా? ఇక్కడ కూడా వస్తున్నారు. రైట్, మనం చూడవచ్చు హైదరాబాద్లో చివరి స్టాప్ అయినటువంటి ఎల్బీ నగర్ దాకా వచ్చినటువంటి ప్రజలు ఎల్బీ నగర్ నుంచి కూడా ఇక్కడ నుంచి అయితే డేర్గా ఇక్కడ బస్సు స్టార్ట్ అయిందంటే ఇంకా పైన ఎక్కడ కూడా స్టాప్స్ అనేవి ఉండవు. నాన్ స్టాప్గా విజయవాడ వెళ్లేందుకైతే ఇక్కడ ఫెసిలిటీ ఉందని చెప్పవచ్చు. మనం విజయవాడ బస్సులు ఎక్కేందుకు కూడా ఇక్కడ చాలా రకాలైనటువంటి బస్సులు ఇక్కడ ఆర్టీసీ సంబంధించినటువంటి ముందస్తుగా, ఎందుకంటే ప్రత్యేక బస్సులు అప్పటికప్పుడు కనుక ఏర్పాటు చేసినట్లయితే అడ్వాన్స్గా రిజర్వ్లో కూడా చాలామంది స్టాఫ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ సంస్థ. ఇప్పటికే ఆర్టీసీ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1500 అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్ర కలుపుకొని 1500 బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేవలం ఆంధ్రాకు హైదరాబాద్ నుంచి మాత్రం 1400 సర్వీసులను కొనసాగిస్తూ ఉంది. 1400 సర్వీసులతో పాటు ముఖ్యంగా కొన్ని బస్ స్టాప్లలో 300 సర్వీసులు, కుక్కట్పల్లి నుంచి అయితే నిన్న అదనంగా 140 ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా ప్రారంభించినట్లు ఇప్పటికే ఆర్టీసీ ఎంటీ సజ్జనార్ తెలిపిన నేపథ్యంలో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఎల్బీ నగర్ బస్ స్టాప్ వద్ద ఉంది.